చనిపోతాను, చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు, మరణం ముగింపు అనుకున్న వాళ్ళందరి గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం మీరు చూడండి. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు, ఇదిగో నేను దినదినమును చనిపోవచ్చున్నాను. ప్రతిరోజు చావే, నాకు ప్రతిరోజు చావే. సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరు కొడతారో తెలీదు, ఎవరు తిడతారో తెలీదు. నేను దినదినము చనిపోతున్నాను. ఏమండి, ఈ చావు ఎందుకు వస్తుందట పౌలు గారికి? ఆయన సువార్తకి వెళ్ళిన ప్రతి చోట ఆయనకి ఎవరు ఎదురవుతున్నారట? మృగాలు అనగానే సింహాలు పురులు అనుకోకండి, మానవ మృగాలు ఎదురవుతున్నాయి. యేసుక్రీస్తుల వారిని ప్రకటిస్తే తిడుతున్నారు, కొడుతున్నారు. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడి భక్తి ఎలా ఉంటదంటే, చిన్న హింసలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న వేదనలకి క్రైస్తవుడు క్రీస్తును వదిలేసి, దేవుడు పని వదిలేసి, సేవను వదిలేసి వెనక్కి వెళతాడంటే వెళ్ళనుగాక వెళ్ళడు. ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడే క్రైస్తవుడు. ఒకవేళ చావు తర్వాత బ్రతుకు మనకి లేదనుకోండి, చనిపోయిన తర్వాత జీవితం లేదనుకోండి, తినండి, త్రాగండి, చచ్చిపోండి, ప్రాబ్లం లేదు. కానీ చనిపోయిన తర్వాత బ్రతుకుంది, మరణము ముగింపు కాదు. కనుక మరణము ముగింపు కాదు గనుక, మరణించిన వారు తిరిగి లేస్తారు గనుక, నువ్వు బ్రతుకు కాలంలో చేయవలసింది తిండి కోసమో, బ్రతకటం కోసమో, ఈ లోకంలో ఉన్న సుఖాలు అనుభవించడం కోసమో, నీకు ఇచ్చిన సమయాన్ని వీటి కోసమే వృధా చేసుకోకయ్యా. నీకు మరో బ్రతుకుందయ్యా. ఏ శరీరం లేస్తుంది? ఎవరి నోరైతే ఆయన గురించి మాట్లాడిందో ఆ దేహాన్ని లేపుతాడు. ఎవరి కాళ్ళైతే ఆయన సువార్త కోసం ప్రయాణం చేశాయో వాళ్ళనే తిరిగి లేపుతాడు. ఎవరి చేతులైతే వాళ్ళు పొలంలో కష్టపడి సంపాదించిన కష్టార్జితాన్ని అంతా పట్టుకొచ్చి ఇదిగో ప్రభుకి ఎలాంటి సభలు, సువార్త కార్యక్రమాలు పెట్టించారో వాళ్ళ దేహాలనే లేపుతాడు. అంటే నీ దేహము ప్రభు సేవకు ఉపయోగపడి చచ్చి శ్మశానానికి వెళ్ళిపోతే, ప్రకృతి సంబంధమైన మట్టి దేహంగా చచ్చిపోయిన నువ్వు ఆత్మదేహంగా మరలా బ్రతుకుతావు.